లోకంలో ఉన్నది ఇది. మనం శరీరంతో ఉన్నాము, ఆత్మతో ఉన్నాము. ఆత్మతో దేవుడు చూసినప్పుడు దేవుని వెంబడిస్తున్నటువంటి దేవుని బిడ్డలు శాపం కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వారిని చూసిన నేత్రాలు ఎలా ఉన్నాయి, శరీరాన్ని చూసే నేత్రాలు ఎలా ఉన్నాయి. భక్తి చేసే వాళ్ళు అందరూ సేవ చేసేవాళ్ళని. నీవు సేవ చేస్తున్నావు, నేను సేవ చేస్తున్నా, పాస్టర్లకు సేవ చేస్తున్నా, రకరకాల సేవ చేస్తున్నాను. ఆత్మీయుల్లో శరీరాన్ని బట్టి నీ కనులు చూసిన దానిని బట్టి అతనిలో ఉన్న ఆత్మ సంబంధమైన దాన్ని చూసి నువ్వు నేర్చుకున్నది ఏమిటి, శరీరాన్ని చూసి నువ్వు నేర్చుకున్నది ఏమిటి? అర్థమైందా? కనుక ఏం చూస్తాం మనం? ఏం చూస్తాం? శరీరాన్ని బట్టి చూస్తాం. కనుక శరీరాన్ని బట్టి చూసి విమర్శించబడకుండాట్లుగా నీ భక్తి ఉండాలి. ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి నేను చూసినప్పుడు నేను ఆత్మ సంబంధమైనటువంటి వాల్యూస్ ని చూడాలి, కనుగొనసాలి. కానీ ఆ ఆత్మ సంబంధమైనటువంటి వాల్యూస్ నీలో లేకుండా ఉన్నప్పుడు ఆత్మ సంబంధి నీ దగ్గర ఏమి లేదని గుర్తిస్తాడు. అదే శరీర సంబంధి నీలో చూసినప్పుడు శరీర సంబంధమైనటువంటి వాటిని చూడగలిగినప్పుడు ఇతరులు శరీర సంబంధమైనవి ఉన్నవి ఏమి నేర్చుకుంటాడు? శరీర సంబంధమైనవే తెలుసుకుంటాడు. అంటే అప్పుడు ఏమైపోతున్నాను? భక్తికి ఆటంకం అవుతున్నావు. అర్థమైందా? భక్తికి ఆటంకం అంటే నేను చూసి ఏమైపోతున్నాడు? శరీర సంబంధం, నీలో ఉన్న శరీర సంబంధమైన దాన్ని చూసి సమర్థించు. కనుక నీ పైన ఉన్న నాయకులు, నీ పైన ఉన్న సేవకులు, నిన్ను నడిపించే వాళ్ళు, నా తండ్రి అంటున్నాడు. తండ్రి కుమారుడిగా వచ్చాడు, కుమారుడి పరిశుద్ధాత్మగా లోకంలో వచ్చాడు. నా తండ్రి చిత్తము అని పదే చెప్తున్నాడు. కనుక తండ్రి చిత్తము చేసే అనుభవము మనం కలిగి ఉండాలి. తండ్రి యొక్క ఉద్దేశ్యము, ఇది తండ్రి చిత్తము, నేను చేసినది తండ్రి చిత్తము అని మనం ఆ కన్ఫర్మేషన్ మనకు రావాలి. లేకపోతే ఏమవుతాం అంటే మనం బలహీనము అయిపోతాం. కనుక అలా కాదు. దేవుడు అంతరంగంలో ఆత్మ